హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మా స్పెషల్ డే అనమాట. సో మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సో పెళ్లి రోజు. సో మాకైతే పెళ్ళి అయ్యి 9 years అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే లేచేసాము. సో అందరం ఒకేసారి అయితే లేచేసాము. సో లేవగానే ఇలా సరదాగా అయితే కాసేపు ఆడుకుంటూ ఉన్నాము. సో చిక్కుగారి హెయిర్స్ చూసారా, ఫుల్గా అయితే వచ్చేసాయి. సో కిస్ పెట్టరా అంటే వాడైతే అస్సలు పెట్టట్లేదు, వాళ్ళ అన్నకు మాత్రం అయితే పెడుతున్నాడు. ఇంకా లాస్ట్కి నేను కూడా అయితే పెట్టించుకున్నాను. సో ఇంకా ఆ రోజు ఏం చేసామనేసి ఫుల్ వీడియో అయితే చేశాను. వీడియో తప్పకుండా వాచ్ చేయండి. ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా మా జున్ను గడికి అయితే స్కూల్ అయితే ఉంది. ఇంకా వాడి కోసం ఇంకా మార్నింగ్ అయితే క్యారెట్ సాంబార్ అయితే చేస్తున్నాను. ఇడ్లీ అయితే పెట్టేశాను, ఇడ్లీ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ క్యారెట్ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వాడికి వచ్చేసి స్నానం చేపించేసి ఇంకైతే స్కూల్కి అయితే రెడీ చేయాలి. సో ఎలా చేశానో వీడియో కంటిన్యూగా వాచ్ చేసేయండి. స్కూల్ కోసం స్నాక్స్కి ఇలా మొక్కజొన్న అయితే కుక్ చేసి అయితే పెట్టేసాను. నేను వచ్చేసి ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసాను. ఇంకా హెడ్ బాత్ చేసినప్పుడు అంతా హెయిర్స్ని అయితే ఇలా ముందుకైతే వేసుకొని టవల్తో అయితే ఇలా చేస్తాను. సో హెయిర్స్ అంతా కూడా చెమ్మంతా ఆరిపోయేసి హెయిర్స్ అంతా అన్ని విరివిరిగా అయితే వచ్చేస్తాయి. సో చిక్ అంతా కూడా మనము చెమ్మగా ఉన్నప్పుడు తీసుకున్నామంటే బాగా అయితే వచ్చేస్తుంది. వీరికి టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను. సో వాడు తినేటప్పుడు వీరి కూడా తినేస్తాడు. సో చక్కగా వాడికి ప్లేట్లో పెట్టేస్తే వాడే తినేస్తాడు. మా పెద్దోడు అయితే అస్సలు తినడు, ఇప్పుడు తినిపించాల్సింది వస్తుంది వాడికి. సో ఎప్పుడు మారుతాడో ఏమో తెలియట్లేదు నాకైతే. కూడా పెట్టేసాక వాడికైతే యూనిఫామ్ వేసేసి మొత్తం రెడీ చేశాను. సో ఎలా రెడీ చేశానో మీరే చూసేయండి. వాడిని అయితే స్కూల్కి రెడీ చేసేస్తాను. ఇంకా మొక్కజొన్న అయితే పెట్టేసి ఇంకా ఇక్కడ 4 dates అయితే పెట్టేశాను. గింజ తీసేసి ఇంకా అలానే వాటర్ బాటిల్, కచీఫ్ అన్ని బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పెట్టేసి ఇంకా ఆ రోజు అయితే వాడిని నేను స్కూల్లో అయితే డ్రాప్ చేసి ఇంకా అలానే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాను. సో వీడియో కంటిన్యూగా వచ్చేసేయండి. టెంపుల్ నుంచి ఇంటికి అయితే రాగానే సో దేవుని ఫోటోకి ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేసి దీపాలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. చాలా పీస్ఫుల్ అనిపించింది. ఇంకా మా వారు అయితే లేరు, మార్నింగ్ అయితే ఊరికైతే వెళ్ళిపోయారు. సో మేము వచ్చేసి తిరుపతిలో అయితే ఉంటాం. తను ఇంకా పులికొండరం వెళ్ళి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఈ యానివర్సరీకి వచ్చేసి ఒక డ్రెస్ అయితే ఉంది నా దగ్గర. సో కొత్త డ్రెస్ ఇంకా వేసుకుందాం అనేసి ఇంకా డ్రెస్ అయితే వేసుకునేసి కొన్ని వీడియోస్, ఫోటో క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో ఈ ప్లాజో సెట్ కాటన్ది చాలా బాగా అయితే నచ్చింది నాకైతే. సో అమెజాన్లో తీసుకున్నా, 500 rupees అయితే పడింది. సో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆఫ్టర్నూన్ మా వారైతే వచ్చేసారు. ఇంకా మేము ముందు రోజే బార్బిక్యూ నేషన్కి వెళ్దామనేసి ఇద్దరు కాబట్టి 2 seats అయితే ముందు రోజు నైటే బుక్ చేసి పెట్టేసుకున్నాము. సో ముందుగా బుక్ చేసుకొని వెళ్తే త్వరగా అయితే సీట్ అయితే దొరుకుతుంది. ఇంకైతే ఇక్కడ ఆఫర్స్ అయితే పెట్టున్నారంట. వెజ్ వచ్చేసి 399, నాన్ వెజ్ వచ్చేసి 449. సో అందుకోసం అయితే వెళ్ళాము. సో చాలామంది రష్ ఉంది.
మేము వచ్చేసి నాన్ వెజ్ అయితే తీసుకున్నాము. సో నాన్ వెజ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేసి అన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో మీరు వెళ్ళాలి అనుకుంటే వీడియో చూసేసి ఖచ్చితంగా అయితే వెళ్ళొచ్చు. ఐటమ్స్ వచ్చి ఈసారి చాలా తక్కువే ఉన్నాయి. లాస్ట్ టైం పోయినప్పుడు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు వచ్చేసి బిల్ 800. ఇక్కడ వచ్చేసి క్యారెట్, ఆనియన్, కేక్, పాస్తా, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టున్నారు. ఊరగాయ, నిమ్మకాయ ఇవైతే పెట్టున్నారు. ఇంకా ఇది వచ్చేసి బిర్యానీ, ఇది వచ్చేసి చికెన్ కుర్మా. సో చికెన్ కుర్మా అయితే చాలా టేస్టీగా అయితే ఉనింది. ముక్కలు వేసుకొని తింటే చాలా అయితే బాగునింది. ఇంకా ఇటుపక్క వచ్చేసి వైట్ రైస్, ఎగ్ కుర్మా పెట్టున్నారు. చాలామంది అయితే ఎగ్స్ అయితే వేసుకొని అయితే తినేస్తున్నారు. సో చాలామంది చాలా ఎగ్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా వాళ్ళైతే ఇంకొచ్చేసి ఇటుపక్క అప్పడాలు అయితే పెట్టున్నారు. ఇంక ఇటుపక్క వచ్చేసి ఇది వచ్చేసి న్యూడిల్స్, అదేదో కుర్మా లాగుంది. ఇంక ఇది వచ్చేసి వెజిటేబుల్ కుర్మా, ఇటుపక్క వచ్చేసి పన్నీర్ కుర్మా. సో పన్నీర్ కుర్మా ఆ రోజు చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను వచ్చేసి పన్నీర్ అయితే వేసుకొని బాగా తిన్నాను. ఇంకా ఇటుపక్క వచ్చేసి వెజిటేబుల్ రైస్ అయితే పెట్టున్నారు. ఇంకది వచ్చేసి పాస్తా. ఇటుపక్క కూడా ఇంకొక కుర్మా అయితే పెట్టున్నారు. ఇవన్నీ అక్కడ పెట్టిన ఐటమ్స్. ఇంకా అలానే ఇటుపక్క వచ్చేసి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ అయితే పెట్టున్నారు. సో మా వాడైతే ఐస్ క్రీమ్ బాగా లాగిచ్చేసాడు. అందరికీ ఇష్టమైన గులాబ్ జామున్ కూడా ఉంది. సో మీలో ఎంతమంది బార్బిక్యూ నేషన్కి వెళ్ళిన వాళ్ళు గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ చాలా బాగా లాగిస్తారు, వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళు మాకు నాన్ వెజ్ అయితే పెట్టారు. సో నాన్ వెజ్లో ఏమేమి ఉంది అనేసి నేను వీడియో అయితే క్యాప్చర్ చేస్తాను, మీరే చూడండి. పన్నీరు, ఫిష్, చికెన్ గ్రిల్లు, చికెన్ తందూరి, ఇంకా అలానే స్ప్రింగ్స్ కూడా పెట్టారు. లాస్ట్లో రోటీలు కూడా ఇచ్చారు. సో ఐటమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో మీరే చూడండి మేము ఎలా ఏమేమి తిన్నాము, ఎలా ఎంజాయ్ చేసాము అని వీడియో కంటిన్యూగా వాచ్ చేసేయండి. All the self-service. చికెన్ తింటున్నాను. తిన ఐస్ క్రీమ్ తిను పెట్టుకో.
అయితే అసలు ఫుడ్డే తినలేదు. సో ఐస్ క్రీమ్స్ మీద అయితే పడిపోయాడు. సో 3-4 టైమ్స్ ఐస్ క్రీమ్ అయితే బాగా తినేసాడు. ఇంకా లాస్ట్లో వచ్చేసి హ్యాడ్ మై ఫుల్ అనేసి ఇలా అయితే పెట్టుకొని కిందకైతే బెండ్ చేశాడు. నా స్టమక్ ఫుల్ అయిపోయింది అనేసి. మీకు డౌట్స్ రావచ్చు చిక్కుని ఎందుకు తీసుకొని వెళ్ళలేదు అనేసి. చిక్కుగాడైతే మార్నింగ్ 10కి 11కి అయితే పడుకోలేదు. సో అందుకోసం ఆఫ్టర్నూన్ 1కి అయితే పడుకునేసాడు. సో ఎందుకు నిద్ర డిస్టర్బ్ చేయడం, సో వాడు వెళ్ళినా కానీ ఏమి తినడు అనేసి ఇంక వాడిని అయితే నిద్రపిచ్చేసాము. సో అత్తమ్మ అయితే వాడితో పాటు అయితే ఉన్నారు. ఇంటికి కొన్ని సరుకులు అయితే కావాలి. సో అందుకోసం చిక్కుగాడిని అయితే తీసుకొని వెళ్ళాము. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాసేపు అలా తిప్పుదాము అనేసి. సో వాడికి రిలయన్స్లో అయితే చూసేసి జ్యూస్లు బిస్కెట్లు అన్నీ అడుగుతున్నాడు. సో వాడి రియాక్షన్ ఎలా ఉందో చూసేయండి. ఏంది అమ్మో బిచ్చి నో 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 సరే తీసుకుందాం తీసుకుందాం. ఇంకొకటా హ్యాపీ హ్యాపీ రిలయన్స్లోనే ఓపెన్ చేసుకునే వాళ్ళరా. ఇంకా చాలు రా పదం ఇంకిచ్చే అదా పదం రా. చూసారా చిక్కు అల్లరి అలా ఉంటుంది. ఇంకా నైట్ టైం అలాగా స్మాల్ కేక్ అయితే తెచ్చుకొని సో మేము ఫ్యామిలీతో ఇలా స్మాల్ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. సో చిక్కు గారు చూసారా ఎంత బాగా క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. సో జున్ను అయితే ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని అయితే వెయిట్ చేస్తున్నాడు. సో మా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ ఇలా అయితే జరిగాయి. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్ట్ మీ.